ప్రపంచంలో ఏ ఇద్దరి మనస్తత్వం ఒకే రకంగా ఉండదు. వేర్వేరు కుటుంబాల నేపథ్యంలో వచ్చి వివాహ బంధంలో ఒక్కటయ్యే భార్యాభర్తల మనస్తత్వాలు కూడా వేరువేరుగానే ఉంటాయి. అయితే ఈ దంపతులు 5 విధాలుగా ఉంటారని శాస్త్రం చెప్తున్నది. హిందూ సాంప్రదాయంలో ఈ 5 జంటల్లా ఇప్పటి భార్యాభర్తలు ఉంటారని అంటారు. ఈ 5 జంటలు ఎవరు అంటే, మొదటిది లక్ష్మీనారాయణుల జంట. విష్ణుమూర్తి వక్షస్థలం మీద భార్య లక్ష్మీదేవి ఉంటుంది. వక్షస్థలంలోని హృదయం ఆలోచనలకు కూడలి. అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది. ఏ భార్యాభర్తల హృదయం ఒక్కటే, ఆలోచనలు కూడా ఒకటే ఉంటారో వారు లక్ష్మీ నారాయణుల జంట అని అంటారు. రెండవది గౌరీ శంకరుల జంట. అర్ధనారీశ్వర రూపం. తల నుంచి కాలి బొటన వేరు వరకు నిలువుగా చెరిసగము ఉంటారు. రెండూ కలిసిన ఒకే రూపంతో ఉండడం వీరి ప్రత్యేకత. ఆలోచనలకు తల, కార్యనిర్వహణానికి కాలు సంకేతం. కాబట్టి భార్యను గొప్పగా చూసుకునే భర్త, ఆ భర్త ఆపదలో ఉంటే రక్షించే భార్య. ఇలాంటి జంట గౌరీ శంకరుల జంట అని అంటారు. మూడవది బ్రహ్మ సరస్వతుల జంట. బ్రహ్మ నాలుక మీద సరస్వతి ఉంటుందంటారు. నాలుక మాటలకు సంకేతం. దాని అర్థం ఇద్దరి మాట ఒకటే అవుతుందని. ఇలా ఏ మాట మాట్లాడినా ఆ భార్య మాటే మాట్లాడే భర్త, ఆ భర్త మాటే మాట్లాడే భార్య. ఇలా ఉండేవారు బ్రహ్మ సరస్వతుల జంట అని అంటారు. నాలుగవది ఛాయా సూర్యుల జంట. సూర్యుడు చండ ప్రచండంగా వెలుగుతూ ఉంటాడు. అతని భార్య ఛాయాదేవి అతని తీక్ష్ణతను తట్టుకుంటూ సాగుతూ ఉంటుంది. భర్త లోకానికి ఉపకారం కోసం పాటుపడుతూ విపరీతమైన తీక్ష్ణత కలవాడు అయినా ఛాయాదేవి భర్తను అనుసరిస్తూ నీడల పరిస్థితికి అనుగుణంగా సర్దుకుపోతూ ఉంటుంది. ఏ ఇంట భర్త కఠినంగా, కోపంగా, పట్టుదలగా ఉంటాడో ఆ ఇంట అతని భార్య నెమ్మదిగా, శాంతంగా, అణకువగా ఉండి సంసారాన్ని దిద్దుకునే తత్వంతో ఉంటుంది. అలాంటి జంటనే ఛాయా సూర్యుల జంట అని అంటారు. ఐదవది రోహిణి చంద్రుల జంట. చంద్రుడు ఆహ్లాదాన్ని ఇచ్చేవాడు, ఆకర్షణను కలగజేసేవాడు, మెత్తనివాడు. ఇక రోహిణి ఎప్పుడూ మండిపోతూ ఉంటుంది. రోహిణి కార్తెలో రోళ్లు కూడా పగులుతాయనే సామెత కూడా ఉన్నది. ఏ ఇంట భర్త మెత్తగా ఉండి భార్య మాత్రం కఠినంగా, కోపంగా, పట్టుదలతో ఉంటుందో ఆ జంట రోహిణి చంద్రుల జంట అని అంటారు. ఈ విధంగా హిందూ సాంప్రదాయంలో 5 జంటల గురించి ఇప్పటి భార్యాభర్తలు